వెల్కమ్ టు sakshiyeducation.com. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9th జరగబోతుంది. అలాగే గ్రూప్ 2 కూడా ఆగస్టులో జరగబోతుంది. దీంట్లో కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనిపైన మనకు కరెంట్ అఫైర్స్ సిలబస్ ఏంటి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనే దాని గురించి సైదుల్ సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సైదుల్ సార్ మీకు తెలిసిందే, కరెంట్ అఫైర్స్ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్. వెల్కమ్ టు sakshiyeducation.com సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఉంది సార్, ఫిలిమ్స్ జూన్ 9th జరగబోతుంది. దాంట్లో ఓన్లీ 2 టాపిక్సే ఉన్నాయి ఫిలిమ్స్లో, జనరల్ సైన్స్, మెంటల్ అబిలిటీ సార్. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ని ఎలా డివైడ్ చేసుకున్నారు సార్? సార్ మనకు ఆల్రెడీ ఒకసారి 2 times పేపరు క్యాన్సిల్ అయింది. ఈ గవర్నమెంట్ అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. జూన్ 9th గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్, ఆగస్టులో గ్రూప్ 2, నవంబర్లో గ్రూప్ 3, రేపు జూలైలో డిఎస్సి. తెలంగాణ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి అనగానే సార్ ఫిలిమ్స్లో మేజర్ పాత్ర పోషించేది కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అంటే తెలంగాణ యొక్క జనరల్ స్టడీస్లో సార్ 11 టాపిక్స్ ఉంటాయి సార్. ఆ 11 టాపిక్స్లో 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. ఈ 3 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఇక్కడ నుండి 20 మార్కులు లేదా 15 మార్కులు అడుగుతాడు. జాగ్రఫ్ అంతా కలిసి ఒకటే టాపిక్ అండి. అందులో వరల్డ్ జాగ్రఫ్ ఉంటుంది, ఇండియా జాగ్రఫ్ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా సైన్సు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంతా కలిసి ఒకటి. ఇండియన్ హిస్టరీ అంతా కలిసి ఒకటి. ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మొత్తం ఒకటే పేపర్, ఒకటి టాపిక్. కానీ కరెంట్ అఫైర్స్ 3 టాపిక్స్ ఇచ్చాడండి. తెలంగాణ కానీ ఏపీ కానీ ప్రతి ఒక్క సిలబస్లో ఫస్ట్ టాపిక్ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు సార్. ఇక్కడ ఈ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనల కంటే ముందు సార్ ఈ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటుంది సార్. ఎనీ స్టూడెంట్ ఈజీగా సార్ ఇక్కడ 50 నుండి 60 మార్కులు ఎబోవ్ క్యాచ్ చేయగలుగుతాడు. చాలామంది గ్రూప్ 2 అంటారుకే, అరే 3rd పేపర్ అక్కడ ఎకనామిక్స్ బాగా చూసుకోవాలి, తెలంగాణ ఉద్యమ చరిత్ర బాగా చదవాలి, పాలిటీ హిస్టరీ బాగా చదవాలని చెప్పి జిఎస్ను పక్కన పెడతారు. సార్ స్టేట్ టాపర్ కూడా 130, 125 దాటించలేడు సార్. అదే నీకు ఎకనామీలో ఆప్షన్ సబ్జెక్ట్లో 140, 129, 130 క్యాచ్ చేస్తున్నారు. అంటే చాలామంది విద్యార్థులు అనేవాళ్ళు, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ జిఎస్ నిర్లక్ష్యం చేస్తున్నారు. జిఎస్లో మీకు కనుక 100 మార్కులు దాటితే ఈజీగా జాబ్ వచ్చినట్టే మీ టార్గెట్ సార్. ఇక్కడ దాదాపు రేపు తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 75 నుండి 75 మార్కులు, 70 మార్కులు దాటితే ఈజీగా మీరు అందరూ మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటారు. మరి కరెంట్ అఫైర్స్ అనేది ఒకప్పుడు జిఎస్ వేరు, ఇప్పుడు మీరు జిఎస్ వేరు. కరెంట్ అఫైర్స్ జాగ్రత్త పరంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ పాలిటీ, లేటెస్ట్ ఎకనమీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఇన్ని అంశాలతో కూడుకొని ఉంటుంది జనరల్ స్టడీస్ అనే అంటే 150 మార్కుల పేపర్స్ అనేది. ఓకే సార్, కానీ ఇప్పుడు ప్రీవియస్గా 2 ఎగ్జామ్స్ జరిగాయి సార్, గ్రూప్ 1, గ్రూప్ 1, గ్రూప్ 2 జరిగాయి. సో మీరు ఆ క్వశ్చన్స్ చూస్తే మీరు అనలైజ్ చేసుకొని డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందనిపించింది? చాలా తెలంగాణ అసలు గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్ సార్, అది మామూలు పేపర్ కాదు సార్. అది సివిల్స్ కంటే కూడా హై రేంజ్లో చాలా హార్డ్ ఉంది. మొత్తం కూడా పేపర్ చూస్తారు ఇక్కడ దాదాపు 80% ఏబో మొత్తం కరెంట్ డేటాని అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్ ఉన్న డేటా పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ సార్, కరెంటు జాగ్రఫీ నుండి, కరెంటు జాగ్రఫీ అంటే ఏంటండి? జాగ్రఫీ అంటే అడవులు, ఫారెస్ట్ ఏరియా, అగ్రికల్చర్ సెక్టర్, ఇది కాదండి. రేపు కరెంటు జాగ్రఫీ టైపులో ఏ లెవెల్ అడతాడంటే రేపు 2024 సంవత్సరం జనవరి 12వ తేదీ నాడు ఈ భారతదేశంలో అరేబియా సముద్రం మీద అతి పొడవైన వంతెన నిర్మించారు, అటల్ సేతు వంతెన. దానిపై ఫోకస్ చేయొచ్చు. ఈ దేశంలో ఒక బేట ద్వీపాలను కలుపుతూ ద్వారకా ప్రాంతంలో సుదర్శన్ సేతు అనే ఒక తీగల వంతెనని ఈ మధ్య మోడీ ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇది లేటెస్ట్ కరెంటు జాగ్రఫీ అండి.
ఈ మధ్యన ఎక్కడ సార్ ఏ నది వాటర్ అక్కడ వెళ్ళకుండా ఇండియా ఆపేసింది పాకిస్తాన్ కంట్రీకి. ఇలాంటి యొక్క అంశాలపై ఫోకస్ చేశాడు. నిన్న సార్ ఏపీ యొక్క గ్రూప్ 1 ఫిలిమ్స్ని అడిగాడు. ఆ బిట్టి మధ్య మనం చెప్పుకున్నాం. 2024 సంవత్సరం మార్చి 1వ తేదీ నాడు అంతరించిపోతున్న యొక్క టైగర్, జిరాఫీ, మంచు చిరుతలను కాపాడుకోవడం కోసం ఇంటర్నేషనల్ బిగ్ అలయన్స్, బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఒక గ్రూప్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇలాంటి కరెంటు జాగ్రత్త అంశాలండి. ఈ మధ్యన చిత్తడి నేలలు రామ్సేర్ సైట్లో ఇండియా నుండి 87కి చోటు లభించింది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నాయి. రీసెంట్లీ తమిళనాడులో 2 అంశాలు అంటే 2కి చోటు కల్పించింది. రామ్సేర్ సైట్ గురించి కానీ, బయోడైవర్సిటీ యొక్క అంశాలపై కానీ, లేటెస్ట్ కరెంట్ యొక్క ఫారెస్ట్ యొక్క ఏరియా డేటా గురించి కానీ, ఇలాంటి అన్నీ కూడా రేపు కరెంటు జాగ్రత్త పరంగా మనకు అడుగుతాడు. ఓకే సార్, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జూన్ 9th ఉంది. సో ఆల్మోస్ట్ మే 15th వరకు చదువుకోవాల్సి వస్తుంది. మనకు జూన్ 9th కాబట్టి సార్ ఇక్కడ ఏప్రిల్ వరకు చాలు సార్. ఎందుకంటే మేలో అంటే మనకి ఏప్రిల్ మేలో పేపర్ తయారైపోద్ది. ఏప్రిల్ మేలో తయారైపోద్ది కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి అయిపోయింది. వాళ్ళు ఎప్పటి చూసుకోవాలి, గత అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, డిసెంబర్ నుండి రేపు ఇక్కడ ఏప్రిల్ వరకు చూసుకుంటే సరిపోద్దండి. ఏప్రిల్లో మార్చి, ఏప్రిల్, ఈ యొక్క జనవరి, ఫిబ్రవరిలో ఈ మధ్య జరిగిన యొక్క సమావేశాలపై రీసెంట్లీ సార్ ఇక్కడ ఫస్ట్ టాపికే అంతర్జాతీయ సంబంధాలండి. అంతర్జాతీయ సంబంధాల్లో మీ గ్యారంటీ రేపు అడగబోతున్న బిట్టిందంటే ఫిబ్రవరి 26 నుండి 29 వరకు అబుదాబిలో WTO యొక్క మీటింగ్ జరిగింది. అందులో 2 కొత్త దేశాలు జాయిన్ అయినాయి. ఈ మధ్య అడుగుతున్నాడు, ఈ మధ్యన కొత్త దేశాలపై ఫోకస్ చేస్తున్నాడు. మన ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు. ఈ మధ్యన ఇంటర్నేషనల్ సోలార్ గ్రూప్లో సోలార్ అలయన్స్లో చేరిన కంట్రీ అడిగిండు. అక్కడ మాల్టా కంట్రీ గురించి అడిగిండు. రేపు WTO మీటింగ్లలో కామరోస్ కంట్రీ ఈస్ట్ తైమూర్ జాయిన్ అయింది అక్కడ. ఈ మధ్యన జనవరి 15th నుండి 19th వరకు నామ్ అలీనా ఉద్యమ సమావేశం ఇది ఉగాండా క్యాపిటల్ కంపాలలో ఈ 19th మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంది, ఆ మీటింగ్ థీమ్ ఏంది, ఆ మీటింగ్ అక్కడ ఏ అంశాలపై చర్చించారు, ఆ మీటింగ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, నెక్స్ట్ ఈ మీటింగ్ ఎక్కడ, ఇన్ని విధాలుగా మీకు గుర్తు రావాలి. ఈ మధ్యన సార్ జనవరి 20 నుండి 21st నుండి 22 వరకు G77+ చైనా మీటింగ్ కూడా ఉగాండా క్యాపిటల్ కంపాలలో జరిగింది. ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 14 వరకు వరల్డ్ గవర్నమెంట్ సదస్సు అబుదాబిలో జరిగింది. ఇదే విధంగా సార్ ఫిబ్రవరి 26 నుండి 28 వరకు బయో ఏషియన్ 21వ సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. ఇదే ఫిబ్రవరి మాసంలో వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ ఇది స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్లో నిర్వహించారు. G7 కానీ, G20 కానీ, G77 కానీ, అదే బ్రిక్స్ మీటింగ్ కానీ, అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ యొక్క మీటింగ్స్ కానీ, ఏషియన్ మీటింగ్స్ కానీ, UNO నిర్ణయాలు కానీ, ఇండియాకి ఎవరుస్తున్నారు, ఎవరు ఇండియా నుండి వెళ్ళిపోతున్నారు, ఇండియా ఏ అంశాలపైన ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది, ఇలాంటి అంశాలు రేపు అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్లో ఉంటాయి. వీటిపైన రేపు ఫోకస్ చేస్తాడు. ఈ మధ్య బ్రిక్స్లో 5 కంట్రీస్ ఇక్కడ జాయిన్ అయినాయి. ఈ బిట్ ఇదే నేను సాక్షి ఎడ్యుకేషన్లో క్లాసులో చెప్పిన ఇదే బిట్టు మన ఏపీ గ్రూప్ 2లో డైరెక్ట్ దిగింది బిట్టు. కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ బిట్ ఇది. ఈ కింది వాళ్ళలో బ్రిక్స్లో ఏ కంట్రీ జాయిన్ కాలేదు అడిగిండు. ఆ మూమెంట్లో ఇథోపియా, ఇరాను, ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 5 దేశాలు జాయిన్ అయినాయి. ఒక సంస్థ తీసుకున్నప్పుడు ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఈ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది, ఇది ఎన్నో మీటింగ్, ఈ మీటింగ్ థీమ్ ఏంది, ఇలా ఉక్రెయిన్ యొక్క అంటే రష్యా సంబంధాలు ఏంది, ఉక్రెయిన్ అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ యొక్క అంశాలేంది, ఏ దేశాలకు అంటే ఇండియాతో పాటు 2024లో కొత్తగా నూతనంగా 40 దేశాల యొక్క పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మధ్య పాకిస్తాన్కి ఆయన షబాజ్ షరీఫ్, ఎన్నో ప్రధానమంత్రి 24, బంగారు వెన్ని క్యారెట్లు 24, ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఎన్నో దేశం 24వ దేశం, 24 రివర్స్ రాస్తే 42, వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి 42కి చోటు లభించింది. 4 కూడితే 6 ఇక్కడ,
ఐక్యరాజ్య సమితిలో 6 అధికార భాషలు ఉంటాయి. ఈ మధ్య 132 మందికి పద్మ అవార్డులు ఇచ్చారు. 132 అంటున్నాం, అందులో 1 ఏపీకి పద్మశ్రీ అవార్డు వచ్చింది, 2 ఏపీకి 2 పద్మ విభూషణ్ అవార్డులు వచ్చినాయి, 1, 2 కూడితే 3 ఏపీకి 3 పద్మ అవార్డులు వచ్చినాయి. ఈ రీసెంట్ 2024కి 5గురికి భారతరత్న అవార్డులు వచ్చినాయి. తొలిసారిగా 3గురికి భారతరత్న అవార్డులు వచ్చినాయి. 5, 3 అంటే కూడడం కాదు, రాస్తే 53, టోటల్ 53 మందికి భారతరత్న అవార్డులు ఇచ్చారు. ఈ టైపుల ఎగ్జామ్లో మీరు ఫోకస్ చేసుకోవాలి. అంతర్జాతీయ సంబంధాలు ఉండి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. అంతర్జాతీయ సంబంధాలపై బాగా మీరు ఫోకస్ చేసుకోండి సార్. మీరు బాగా అన్ని కోడ్స్తో సహా గుర్తుపెట్టుకుంటున్నారు. చాలామంది స్టూడెంట్స్కి చాలా కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కొంచెం కష్టం అన్నమాట. సో దీని గురించి మీరు ఏమన్నా కొన్ని టిప్స్ చెప్పండి సార్. మనం ఎగ్జాంపుల్ సార్, ఒక హీరో అంటే హీరోయిన్ బస్సులో వెళ్తుంటుంది, ఆమె చున్నీ వచ్చి ఆ హీరో మెడపై పడుతుంటే అంటే పడతారు, హో ఈ సీన్ అక్కడ మగధీర సీన్గా అనుకుంటా. అది చదివేటప్పుడే మైండ్ మొత్తం దానిపైన పెట్టాలి సార్. 1, 2 సార్లు మనసులో అనుకోవాలి. 1, 2 సార్లు మనసులో అనుకోవాలి. చూడాలి, లైట్ వెలుగుతుంది, ఓకే థామ్సన్ ఆల్వా ఎడిసిన్ కదా, అది బ్లూ కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉంది, ఆయన ఎంఎస్ స్వామినాథన్ గ్రీన్ రోషన్ ఫాదరే కదా, ఇట్లా ఒక వాటర్ ఉంది, నీటి pH వాల్యూ 7 కదా, ఇట్లా అంటే చదివేటప్పుడు 1కి 2 సార్లు చదవండి. మీరు భయపడద్దు, ఈసారి నోటిఫికేషన్ మిస్ అయితే తెలంగాణలో మళ్ళీ 2-3 ఏళ్ళ వరకు నోటిఫికేషన్ రావు. ఈ నోటిఫికేషన్లోనే మీరందరూ ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈసారి నీ పల్లెకు జాబు కొట్టుకొని వెళ్ళి నీ ఊరి జనం నేను చూసి సలిడి కొట్టే రోజు రావాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు పో. నేను ఎస్ఐలో జాబ్ పోయింది, కానిస్టేబుల్ రాలేదు, రేపు గ్రూప్ 2 ఏమొస్తా అనుకోవద్దు. రేపు దేవుడు నీకోసమే ఈ గ్రూప్ 2 డేట్స్ ఇచ్చింది. మంచి టైం ఉంది. హాఫ్ అన్ అవర్ జాగ్రఫీ, హాఫ్ అన్ అవర్ చరిత్ర, హాఫ్ అన్ అవర్ ఎకనామిక్స్ కాదు, 5 డేస్ ఇక్కడ ఈ జాగ్రఫీ చదువుతా, దీనిపై మోడల్ పేపర్ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. మోడల్ పేపర్ బయట ఎవరో రాసింది కాదు, వాడు సబ్జెక్ట్ అంటే వేరే వాళ్ళ మోడల్ పేపర్ చూస్తాం అక్కడ, అమ్మో ఆ ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ రాస్తే టెస్ట్ సిరీస్ రాస్తే ఒక్క బిట్ రావట్లేదు, ఇంత చదివినా నాకు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్ లేని యొక్క అంశాలు ఇస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రీవియస్ పేపర్ చూడు, సాక్షి ఎడ్యుకేషన్ లాంటి యొక్క వాళ్ళ లాంటి యాప్లు చూడు, అందులో యొక్క ఆల్ యొక్క టెస్ట్ సిరీస్లు ఉంటాయి, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. సిలబస్ పరంగా వీళ్ళు వెళ్ళిపోతారు, సిలబస్ పరంగా మీరు వెళ్ళండి. ఇక్కడ ఎవరి నుంచి ఆయన బాగా చదువుతుండు, నేను చదవలేకపోతున్నా, నాకేం రావట్లేదు, అక్కడ నువ్వు ఫీల్ కావద్దు. నీ కోసమే ఈ నోటిఫికేషన్. ఒక అబ్బాయి సార్ 2 సార్లు ఎస్ఐ 800 మిస్ అయింది, అలాంటి అబ్బాయి మొన్న ఐపీఎస్గా సెలెక్ట్ అయింది సార్. చదివేవాడు అబ్బా సొత్తే కదా సార్, ఆత్మవిశ్వాసంతో నువ్వు క్లాస్ విను. నువ్వు చదివింది పర్ఫెక్ట్ చదువు. అక్కడ మార్కెట్లో రకరకాల పుస్తకాలు ఉంటాయి, ఎవరో అనగానే ఆ యాప్ అంటే, ఎవరోనో ఈ యాప్ చదువుతాయి, ఎవరోనో ఈ పుస్తకం చదువుతాయి, ఏది అయిపోదా ఎగ్జామ్ దగ్గరికి వచ్చి. అందుకే ఒకదాన్ని నమ్ముకోవాలి సార్, పర్టికులర్గా ఫేమస్ యొక్క పర్సన్స్ యొక్క బుక్స్ నమ్ముకోండి. పోయిన 2016 తెలంగాణ గ్రూప్ 2లో 62 బిట్లు అడిగింది సార్ కరెంట్ అఫైర్స్. దాని తర్వాత అర్థం అంటే మెంటల్ ఎబిలిటీ అడిగిండు 25 మార్కులు, తర్వాత ఇంగ్లీష్ అడిగిండు, మిగతా 5, 4, 6 అడిగిండు అంతే. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీదే ఎక్కువ. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎనీ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 2024 సంవత్సరంలో జనవరి 1 నాడు పిఎస్ఎల్వి C-58 రాకెట్, 2024 ఫిబ్రవరి 17వ తేదీన GSLV 14 యొక్క రాకెట్ ఇండియా ఏ ఉపగ్రహాలు పంపించింది, ఏ రాకెట్ ద్వారా, వాటి మెయిన్ థీమ్ ఏంది, ఎక్కడి నుంచి పంపించింది. ఈ మధ్య ఇండియాతో వివిధ దేశాలు ఇక్కడ కొన్ని ఆపరేషన్లు అక్కడ నిర్వహిస్తున్నాయి. ఈ మధ్య ఆపరేషన్ మిలాన్, ఈ బిట్ ఇదే క్లాసులో చెప్పిన నేను, ఈ బిట్ మన ఏపీ గ్రూప్ 2లో అడిగిండు. ఆపరేషన్ మిలాన్ గురించి ఇండియా ఎవరితో ఏ ఆపరేషన్ నిర్వహిస్తుంది, ఎవరితో అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, ఆపరేషన్ల గురించి కానీ ప్రముఖుల నియామకాల గురించి. రీసెంట్లీ ఎస్సీ కమిషన్ యొక్క నూతన చైర్మన్ అజయ్ మాణిక్యరావు కన్విల్కర్. ఎస్సీ కమిషన్ 2004లో ఏర్పడింది. అంటే సార్ నో సార్, అజయ్ మాణిక్యరావు కన్విల్కర్ ఈయన లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్. అయినా
2019 లోక్పాల్ ఏర్పడింది. ఈ మధ్య కిషోర్ మక్వాన్ ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన బీజేపీ పార్టీ యొక్క నాయకుడు. గుజరాత్ రాష్ట్రం ఎస్సీ కమిషన్ కానీ, ప్రసార భారతి బోర్డు యొక్క చైర్మన్ కానీ, లోక్పాల్ కౌన్సిల్ కానీ, ఎన్నికల సంఘంలో మెంబర్లు కానీ ప్రముఖుల నియామకాలపై ఫోకస్ చేయండి. ఈ మధ్య మన యొక్క రాష్ట్రపతి మార్చి 14 నాడు మార్షిష్ కంట్రీ రిపబ్లిక్ వేడుకలకు ఆమె చీఫ్ గెస్ట్గా వెళ్ళింది. మార్షిష్ కంట్రీ ఆమెకి గౌరవ డాక్టరేట్ అవార్డు మార్షిష్ విశ్వవిద్యాలయం నుండి వచ్చింది. ఈ మధ్య మోడీకి ఫిబ్రవరి 14 నాడు అబుదాబి యొక్క అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నతమైన అవార్డు వచ్చింది, ది ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు. ఈ మధ్య సునీల్ మిట్టల్కి ఈయనకి ఇక్కడ బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు వచ్చింది. మార్చి 11 నాడు హోప్ అండ్ ఐమర్ అనే మూవీకి 7 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. ఆస్కార్ అవార్డులపై గ్యారెంటీ ఫోకస్ చేస్తాడు. పద్మ అవార్డులపై తప్పకుండా ఫోకస్ చేస్తాడు. ఈ మధ్య ఈ శ్రీలంక మాజీ అధ్యక్షుడు ఆయన మైంద అంటే గొట్టాబాయ్ రాజపక్సే కుట్ర అనే పేరుతో ఒక బుక్ రాశాడు. ఇలాంటి అంశాలపై ఫోకస్, ఇలాంటి అంశాలు ఇక్కడ మన సాక్షి యొక్క ఎడ్యుకేషన్ అండ్ యాప్లలో మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలపైనే రేపు ఎగ్జామ్లో మనకు ఫోకస్ చేస్తాడు సార్. ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా ఎవరు అంటే వెళ్ళి ఏ అంశాలతో ఏ అంశాలపైన ఏ దేశంతో ఒప్పందాన్ని అంగీకరిస్తుంది. ఈ మధ్య ఇండియా మారిషస్కు ఎకనామిక్ సపోర్ట్. ఈ మధ్య ఇండియాకు మాల్దీవుల మధ్య సంబంధాలు బలహీన పడిపోయినాయి. ఈ మధ్య ఇండియా కెనడా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇండియా అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, పాకిస్తాన్ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి, బంగ్లాదేశ్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగినాయి. మార్చి 17న రష్యా యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే ఇండియాలో ఏ ప్రాంతంలో రష్యా యొక్క ఎన్నికల పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలో ఇండియాలో ఉన్న యొక్క రష్యా ఎంప్లాయీస్ వారు ఓటాకి ఇక్కడి నుంచి వినియోగించుకున్నారు. ఇలాంటి అంశాలపై మీరు ఫోకస్ చేయండి. రేపు 18 లోక్సభ ఎన్నికల షెడ్యూల్, ఈలో 18 అంటున్నాం. ఇండియా ఆర్గానిక్ పరమాణు సంఖ్య ఎంతండి? 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు అండి? 18 రివర్స్ రాస్తే ఏమైందండి? 81 జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? రేపు 18 లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, మణిపూరు ఈ రాష్ట్రాలు కూడా ఎన్నికలు ఇక్కడ జరగబోతున్నాయి. వీటిపై మీరు ఫోకస్ చేసుకోండి. బిట్టు బయటికి పోస్తారు. ఇవే సార్ రేపు మేజర్గా ఎగ్జామ్లో మీకు అడిగేది. వెరీ నైస్ సార్. అండ్ కమింగ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ సార్, ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలాంటి టాపిక్స్ పైన అడగచ్చు సార్? కరెంటు ఎకానమీ నుండి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ స్కీమ్స్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ లేటెస్ట్ స్కీమ్స్, తెలంగాణ 6 గ్యారెంటీలు ఉన్నాయి. 2024 సంవత్సరం మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి భద్రాచలంలో శంకుస్థాపన చేశారు. ఇక్కడ నుండి బిట్టి ఏమడతాడు? ఇందిరమ్మ ఇల్లును ఎన్ని అడుగుల చదరపు విస్తీర్ణం నిర్మించాలి? ఇందిరమ్మ యొక్క ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని మార్చి 7న ఎక్కడ ప్రారంభించింది? ముందుగా ఇందిరమ్మ ఇండ్లు సార్ 4,50,000 ఇండ్లు నిర్మించాలి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మించాలి. ప్రతి ఇంటి స్థలం ఉంటే ప్రతి పేదవాడి ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు ఒక అదనంగా 1 లక్ష ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం 400 అడుగుల చదరపు విస్తీర్ణంలో నిర్మించాలి. తెలంగాణ ప్రభుత్వం యొక్క 6 గ్యారెంటీ స్కీములు, ఈ మధ్య తెలంగాణకు వచ్చిన యొక్క కొన్ని మౌలిక ప్రాజెక్టులు, తెలంగాణకి ఈ మధ్య ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగింది. ఎన్ని వేల కోట్లు వచ్చినాయి తెలంగాణకి, ఎన్ని అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరించారు. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఏరియాలో బాగా డెవలప్ అయింది, ఏ కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రానికి, దేశానికి ఏ కంపెనీలు వస్తున్నాయి. ఈ మధ్య ఆదాని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎక్కడ ప్రారంభించిన ఆదాని రీసెంట్లీ. ఈ మధ్యనే ఆయన ముఖేష్ అంబానీ కొడుకు ఈ మధ్య 3,000 ఎకరాలలో వంటార అనే ఒక ఫారెస్ట్ అడవిని ప్రారంభించారు జంతువుల యొక్క సంక్షేమం కోసం. ప్రపంచ బ్యాంక్ ఇండియాలో ఏ రాష్ట్రానికి మౌలిక సదుపాయాల కోసం నిధులు ఇచ్చింది? వరల్డ్ బ్యాంక్ కానీ, ప్రపంచ బ్యాంక్ కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కానీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఎల్ఐసి కానీ, అమెజాన్ కంపెనీస్ కానీ, అంటే ఇలాంటి ఒక కరెంటు అంశాలపై మీరు ఫోకస్ చేసుకోవాలి. ఆల్రెడీ మన పేపర్లో ఆర్థిక అంశాలపై పేపర్ వస్తుంది. ఈ మధ్య 16వ ఆర్థిక సంఘం
చైర్మన్ అయిన అరవింద్ పనాగారియా రేపు 2026 నుంచి బాధలు తీసుకుపోతున్నాడు. నీతి ఆయోగ్ పైన క్వశ్చన్ అడుగుతాడు. ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి అక్రమాలపై విచారణ కోసం కమిటీ నియమించింది. పినాకి చంద్రఘోష్ ఆయన లోక్పాల్ కౌన్సిల్ యొక్క మాజీ చైర్మన్. ఈ మధ్య విద్యుత్ కొనుగోలులో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలపైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి యొక్క కమిటీ నియమించింది. ఈ తెలంగాణ బడ్జెటు, ఏపీ బడ్జెట్, ఈ తెలంగాణ బడ్జెటు, కేంద్ర బడ్జెటు 2024 సంవత్సరం కేంద్ర వార్షిక బడ్జెట్లో రక్షణ రంగానికి ఎంత కేటాయించారు, మనకంటే ఎక్కువ రక్షణ రంగానికి చైనా ఎంత కేటాయించింది, ఇండియా ఏ ఎగుమతిలో ఫస్ట్ ఉంది, ఏ దిగుమతిలో ఫస్ట్ ఉంది ఇండియా. ఈ మధ్యకాలంలో ఇండియా అత్యధికంగా చమురు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది. అయ్యా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బాగుపడిందంటే భారతదేశమే. యూరోపియన్ దేశాలకి అమెరికా కావాల్సిన చమురును రష్యా నిలిపివేసింది. అరే బాబు, మా దగ్గర విపరీతమైన యొక్క చమురు నిక్షేపాలు ఉన్నాయి, మనం ఏంది మీరు కొనుగోలు చేస్తారో తక్కువకి ఇస్తామంటే మనం కొనుగోలు చేసి మళ్ళీ మనం విదేశాలకు యూరోపియన్ దేశాలు ఎక్కువ రేటుకి అమ్ముతున్నాం. లేటెస్ట్ ఎకానమీ యొక్క ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, వరల్డ్ జెండర్ ఇండెక్స్, వరల్డ్ హంగర్ ఇండెక్స్, వరల్డ్ ఇక్కడ ఇంటలెక్చువల్ ఇండెక్స్, ప్రపంచ మేధో సంపద జాబితాలో ఇండియా 42వ స్థానం, అమెరికా ఫస్ట్ ఉంది. ఇలాంటి అంశాలపై మీరు కరెంట్ ఎకానమీ నుండి ఫోకస్ చేసుకోండి. కరెంటు పాలిటీ నుండి 2024 జనవరి 28 సుప్రీంకోర్టు 75 సంవత్సరాల వేడుకలు. ఈ మధ్య మరణించిన యొక్క ఫాతిమా బీవి సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జి. రేపు సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ నవంబర్ 10 పదవీకాలం అయిపోతుంది. డివై చంద్రచూడు. ఈ మధ్య మరణించిన యొక్క నారిమన్, పాలి ఎస్ నారిమన్, ఆయన గురించి ఫోకస్ చేసుకోండి. అదేవిధంగా ఈ మధ్య అయోధ్యలో రాముడి విగ్రహం, అదేవిధంగా అబుదాబిలో బిఏపిఎస్ స్వామినారాయణ హిందూ టెంపుల్, వీటిపైన ఫోకస్ చేసుకోండి. ఈ మధ్యనే భూటాన్ మార్చి 16వ తేదీన భూటాన్ 12వ ప్రణాళికను ప్రారంభించుకుంది. 5,000 కోట్లు భూటాన్ అభివృద్ధికి ఇచ్చాం. ఈ మధ్య నేపాల్లో ఏ రంగంలో పెట్టుబడుల కోసం మనం ఎకనామికల్ సపోర్ట్ చేశాం. మారిషస్లో నైబర్హుడ్ పాలసీ కింద మారిషస్ కంట్రీకి ఎకనామికల్ సపోర్ట్ చేస్తున్నాం. శ్రీలంకకి ఏ విధంగా సపోర్ట్ చేశాం. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ ఎకానమీ అంశాలపై ఫోకస్ చేసుకోండి. ఈ మధ్య సోలార్ విద్యుత్పై కూడా బిట్లు అడుగుతాడు. ఈ మధ్య ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గ్రూప్లో మాల్టా చేరింది. మన ఏపీ గ్రూప్ అని ఫిలిమ్స్ని అడిగిండు. ఇవి ప్రధానం మీరు గుర్తుపెట్టుకోండి. మార్కెట్లు రకరకాలు కనిపిస్తుంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్అవుట్ కావాలి. ఎగ్జామ్ పాయింట్అవుట్లో ఏ అంశంపై ఫోకస్ చేశాడు. ఆల్రెడీ రేపు జమిలీ పద్ధతిలో ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ ఎన్నికల నివేదిక వచ్చినారు. రామ్నాథ్ కోవింద్ కమిటీపై మీరు ఫోకస్ చేసుకోండి. యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానం ఉత్తరాఖండ్లో అమలుకు వచ్చింది. అలాంటిపై జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కొన్ని మౌలిక ప్రాజెక్టులు మోడీ ప్రారంభించారు. ఇలాంటి అంశాలపై ఇవి రేపు ఎగ్జామ్లో మన పోటీ పరీక్షలు మనకి అడుగుతుంటాడు సార్. ఓకే సార్. చివరిగా ఇప్పుడు స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి సొంత నోట్స్ తయారు చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు. సో సొంత నోట్స్ ఎలా ప్లాన్ చేసుకొని చేయాలంటారు? స్టూడెంట్స్ బయట మ్యాగజైన్ల కంటే బయట మ్యాగజైన్ ఏంటి సార్, 4 రోజుల పేపర్లను తీసుకెళ్తారు. అందులో ఇవి అని చెప్పి డీడీ బాబు చెప్తారు. వాడు DDBSC బుక్ బయటకు వస్తుంది. అది పోయి నువ్వు కొనుక్కుంటున్నావు. 4 రోజులు వచ్చే ముందు నువ్వే రెగ్యులర్గా సాక్షి.comకి వెళ్ళండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, చదువుకుంటావు. అన్ని అంశాలు ఈరోజు ఏముంది కరెంట్ అఫైర్స్ ముందుగానే ఈరోజు అంశాలు రాసుకోండి. పేపర్కి వచ్చే అంత అంశాలు అవసరం లేదు. ఆ పాయింట్ మనకు కావాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ విషయం మొత్తం ఆ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ నీకు వద్దు, అందులో ఇంపార్టెంట్ పాయింట్లు కావాలి. కొద్దిమంది ఎడిటోరియల్ రాస్తుంటారు. ఎడిటోరియల్లో కొన్ని బిట్లు వస్తుంటాయి, అవి వేస్ట్. ఎడిటోరియల్ ఏంది, ఆయన గుర్తుంది ఎప్పుడో చెప్తుంటాడు. అక్కడ ఇంత పెద్ద మ్యాటర్ ఉంటుంది. ఉదాహరణకు హంగర్ ఇండెక్స్లో ఇండియా 111వ స్థానం. ఒక ఆయన ఎడిటోరియల్ రాస్తాడు, అక్కడ తను
92వ స్థానం రాస్తాడు. ఆయనకి ఎప్పుడూ అందాజ ఉంది అంతే. మంచిగా అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, క్రీడా పేజీల అంశాలు. క్రీడా పేజీ ఉదాహరణ చూడండి. ఈ మధ్య రంజీ ట్రోఫీ విజేత ముంబై టీం 42సారి ఓడిపోయింది విదర్భ. ఇదే 42 అంటున్నాం. వెస్ట్ బెంగాల్ 42 లోక్సభ స్థానాలు. ఇదే 42 అంటున్నాం. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియాకి 42 చోటు లభించింది. 42 తిప్రాస్ 24, షబాజ్ షరీఫ్ పాకిస్తాన్కి 24వ ప్రధాని, 2-4 కూడితే 6, ఆస్ట్రేలియా 6 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ విజేత. నీకు నువ్వే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మీరే అక్కడ చదువుతుంటే 1-2 సార్లు మన మనసులో అనుకోండి. అవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా గుర్తుంటాయి. మీరు క్రోమ్లోకి వెళ్ళి సాక్షి ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ కొడితే అందులో ప్రాక్టీస్ బిట్లు కూడా ఉన్నాయి. అందులో అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి, జాతీయ అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి. అంతకంటే మించి పోడు బిట్ చాలు. టోటల్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన టాపిక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ నాకు తెలిసి ఆస్పిరెంట్స్ కూడా ఈ టాపిక్స్ అన్ని నోట్ చేసుకొని, సార్ చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నోట్ చేసుకొని వాటిని క్లుప్తంగా చదువుతూ మీకు మీరే అనలైజ్ చేసుకుంటూ సొంత నోట్స్ రాసుకోండి. గ్యారంటీగా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మీకు కూడా సార్. ఇలాంటి విద్యార్థులకి మంచి ఆలోచనతో ఇలాంటి మాలాంటి గైడ్స్ ద్వారా న్యాయం జరగాలి అని ఇలాంటివి మనం పిలిపించి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మరొకసారి థ్యాంక్ యూ సార్. సాక్షి ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ.